ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. స్కిన్ డ్రై అయిపోతుంది, చలికాలం స్టార్ట్ అయింది కదా, స్కిన్ చాలా డ్రై అయిపోతుంది, పగుళ్ళు వస్తున్నాయి అండ్ ఎన్ని ఆయిల్స్ రాసినా ఎన్ని క్రీమ్స్ రాసినంత వరకు బాగానే ఉంటుంది. దాని తర్వాత విపరీతమైన దురద అండ్ చాలామంది ఈ మధ్యకాలంలో థైస్ దగ్గర, ఇన్నర్ పార్ట్స్ దగ్గర, అండర్ ఆర్మ్స్ దగ్గర, అంటే ప్రైవేట్ పార్ట్స్లో కూడా ఎక్కువ దురద వస్తుంది. ఎంత లోషన్స్ అప్లై చేసినా ఏమి చేసినా కూడా మనకి అసలు అసలు పర్టికులర్గా ఈ ప్రాబ్లం అనేది చలికాలంలో ఎక్కువ వస్తుంది. దీనికి ఏమన్నా న్యాచురల్గా ఏమన్నా ఉందా మేడం సొల్యూషన్ అని చెప్పి చాలామంది పేషెంట్స్ మన దగ్గర రావడమే కాకుండా కామెంట్స్లో కూడా నేను చాలా చదివాను. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, స్కిన్ డ్రై అవుతుందంటే మెయిన్ ఇంపార్టెంట్ మనం నీళ్ళు సరిగా తాగట్లేదు అని. ఎందుకు? స్కిన్ హైడ్రేటెడ్గా ఉండాలంటే మనం ఏం చేయాలి? నీళ్ళు సరిగా తాగాలి. చలికాలం వస్తే ఏమొస్తుంది? మనం ఎక్కువగా చల్లగా ఉంటుంది కాబట్టి వెదర్ ఎక్కువ దాహం వేయదు, నీళ్ళు సరిగా తాగము. తాగకపోవడం వల్ల 80% ఈ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం. ఒకటే చెప్తాను, నీళ్ళు మంచిగా తాగండి. స్కిన్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో, లైక్ సోరియాసిస్ ప్రాబ్లం కానీ, స్కిన్ ఎలర్జీస్ కానీ, ఇంకా ఇచ్చింగ్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, డ్రై అయిపోవడం కానీ, ఎన్ని లోషన్స్ అప్లై చేసినా సరే దాని రిజల్ట్ రాకపోవడం కానీ, ఇవన్నీ సమస్యలు ఉండేవాళ్ళు, మామూలుగా నార్మల్ స్కిన్ ఉండేవాళ్ళు ఆల్మోస్ట్ 1-2 లీటర్స్ తాగినా వాళ్ళు కూడా స్లోగా ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎప్పుడైనా సరే శరీరానికి అట్లీస్ట్ 3 to 3.5-4 లీటర్స్ వాటర్ ఇవ్వాలి, వాళ్ళ హైట్ని బట్టి, వాళ్ళ బాడీ వెయిట్ని బట్టి. కంపల్సరీ అండి, అట్లీస్ట్ 4 లీటర్స్ వాటర్ తాగలిగితేనే. అది కూడా మార్నింగ్ 1 లీటర్ తాగేస్తారు, ఈవినింగ్ 1 లీటర్, ఇంకా మధ్యలో నీళ్ళే తాగరు. ఏదైనా ఎక్కడైనా వర్క్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా మనం యూరిన్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి నీళ్ళు సరిగా తాగరు. తాగకపోవడం వల్ల ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అధికంగా అవుతున్నాయి. రెమెడీస్ అన్నీ యూజ్ చేసింటారు, నాకు తెలిసి అందరూ ఆయిల్స్ అప్లై చేసింటారు, లోషన్స్ అప్లై చేసింటారు, రకరకాల. ఇంకా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇదే పని మీద లోషన్ పెట్టుకుని మరీ తిరుగుతూ ఉంటారు, అప్లై చేసుకుంటూ ఉంటారు చాలా వరకు. ఒకటి ఏంటంటే మనం మార్చాల్సింది ఏంటంటే వాటర్ ఇంటేక్. నేను చాలా వరకు చెప్తుంటాను, స్కిన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక 2 లీటర్ల వాటర్లో ఒక డ్రాగన్ ఫ్రూట్ని ముక్కలు కట్ చేసి నీళ్ళలో వేసేసేయండి. ఆ నానబెట్టిన సోక్డ్ వాటర్ తాగండి, చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్. అసలు స్కిన్ డ్రై అవ్వడము, స్కిన్ ర్యాషెస్ రావడం ఇవన్నీ ఉండవు. ప్లెయిన్ వాటర్ తాగడానికి ఎవరు ఇష్టపడరు మ్యాక్సిమం. సరే తాగుదాంలే అనుకుంటారు. అదే ఏదైనా కలర్ఫుల్గా ఏదైనా ఫ్రూట్ వేసినప్పుడు దాంట్లో బెనిఫిట్స్ కూడా ఏంటంటే, డ్రాగన్ ఫ్రూట్ గట్ని హెల్తీగా ఉంచుతుంది, మోర్ న్యూట్రిషియస్ ఫ్రూట్ కాబట్టి. సో మనకి కామన్గా అన్ని చోట్ల దొరుకుతుంది డ్రాగన్ ఫ్రూట్, ఆల్మోస్ట్ సో దొరుకుతుంది కాబట్టి. డ్రాగన్ ఫ్రూట్ అద్భుతమైన స్పెషాలిటీ ఏంటంటే, అది నీళ్ళలో సోక్ చేసుకొని, నీళ్ళలో జస్ట్ ముక్కల్ని నీళ్ళలో వేసేసుకొని ఆ నానిన వాటర్ని జస్ట్ ఆ సోక్డ్ వాటర్ని తాగుతూ ఉండడం అంతే. సో అలాగ మార్నింగ్ ఒక 2 లీటర్స్, ఈవినింగ్ ఒక 2 లీటర్స్, కొద్దిగా గంట కొద్దిగా వాటర్ తాగుతున్నారనుకోండి, చాలా స్కిన్ హెల్తీ ప్రాబ్లమ్స్ ఉంటుందండి. స్కిన్ ప్రాబ్లమ్స్ అసలు చాలా కంట్రోల్లోకి వస్తాయి, స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఒకరోజు మనము ఆరెంజెస్ కూడా ఉంటాయి కదా, ఆరెంజెస్ స్లైసెస్ చేసి 4-5 స్లైసెస్ వాటర్లో వేసుకొని త్రూఅవుట్ ద డే వాటర్ తాగుతూ ఉండండి. సో 1 డే కంప్లీట్గా డ్రాగన్ ఫ్రూట్ వాటర్ తాగడం, ఒకరోజు కంప్లీట్గా ఆరెంజెస్ స్లైసెస్ నీళ్ళలో వేసుకొని సోక్డ్ వాటర్ తాగడం, ఒకరోజు చియా సీడ్స్ నీళ్ళలో వేసుకొని ఒక 1 స్పూన్ చియా సీడ్స్ నీళ్ళలో వేసుకొని త్రూఅవుట్ ద డే వాటర్ తాగుతూ ఉండడము. ఒకరోజు కొత్తిమీర, కీరా ముక్కలు నీళ్ళలో వేసుకొని నీళ్ళలో తాగడం. ఇవే 4 టైప్స్ ఆఫ్ వాటర్. మీకు ఎవరికైనా స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలర్జీస్ ఉన్నాయి అంటే, కొంతమందికి ఈ కైండ్ ఆఫ్ స్కిన్కి సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా వాళ్ళకి బెస్ట్ ప్లెయిన్ వాటర్కి బదులు 4 లీటర్స్ ఇలా 4 టైప్స్ ఆఫ్ వాటర్స్ని ఇలాగా వీక్ మొత్తం, ఈరోజు మనం ఈ వాటర్ ఈరోజు వాళ్ళ మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డేస్ అలా పెట్టుకొని ఒక 3 to 4 వీక్స్ ఇలా కంటిన్యూ చేయండి. ఏం లేదు, సింపుల్. ఏం చెప్పాను, డ్రాగన్ ఫ్రూట్ని స్లైసెస్ చేయడము, ఆ వాటర్లో వేసేసుకోవడం 2 లీటర్స్ వాటర్లో, మార్నింగ్ అంతా 2 o'clock వరకు ఆ 2 లీటర్స్ ఫినిష్ చేయడం. మళ్ళీ 2 నుంచి ఈవినింగ్ పడుకునేటప్పటికల్లా ఆల్మోస్ట్ 2 లీటర్స్ ఫినిష్ చేయాలి. మళ్ళీ ఇంకొక హాఫ్ డ్రాగన్ ఫ్రూట్ని నీళ్ళు వేసుకొని డ్రాగన్ ఫ్రూట్ వాటర్. సో కంప్లీట్గా అలా వాటర్ సోప్డ్ వాటర్ తాగడం అంతే. ఆ రోజుకే స్కిన్ చాలా హెల్తీగా అనిపిస్తుంది అండ్ బ్లోటింగ్ ఇష్యూస్ ఉండవు, చాలా హైడ్రేటెడ్గా ఉంటుంది స్కిన్. నెక్స్ట్ డే రోజు ఆరెంజెస్ని స్లైసెస్ చేసేసి, ఆరెంజెస్ స్లైసెస్ని హాఫ్ ఆరెంజ్ని మార్నింగ్ 2 లీటర్స్ వాటర్ వేసుకొని మార్నింగ్ ఫినిష్ చేయాలి. మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఒక 2 లీటర్స్ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ స్లైసెస్ వేసుకొని మళ్ళీ. సో అలా త్రూఅవుట్ ద డే 4 లీటర్స్ వాటర్ తాగండి. థర్డ్ డే రోజు మళ్ళీ మనం కీరా ముక్కల్ని కట్ చేసేసుకొని, కీరా ముక్కలు అండ్ కొత్తిమీర కొద్దిగా వేసేసుకొని త్రూఅవుట్ ద డే కీరా కొత్తిమీర వాటర్ తాగండి. సింపుల్ అండి, వెరీ సింపుల్ అండ్ చాలా హైడ్రేటెడ్ స్కిన్, అంటే మనం స్కిన్ని చాలా హెల్తీగా ఉంచుతాయి అన్నమాట ఇది మనం తీసుకోవడం వల్ల. సో అలాగా కీరాని కొత్తిమీర నీళ్ళలో వేసుకొని త్రూఅవుట్ ద డే వాటర్ తాగడము. అండ్ 4th వచ్చాక చియా సీడ్స్ని అండ్ మనం మళ్ళీ 4th డే రోజు మళ్ళీ ఫుల్ 2 లీటర్స్ వాటర్లో ఫస్ట్ 1 స్పూన్ చియా, మళ్ళీ ఆఫ్టర్నూన్ వాటర్ ప్రిపేర్ చేసి మళ్ళీ 2 లీటర్స్ వాటర్ 1 స్పూన్, 4 కైండ్ ఆఫ్ వాటర్ని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి.
అలాగ 4 వీక్స్ రెగ్యులర్గా తీసుకోండి. స్కిన్ డ్రైనెస్ ఉండదు, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవు. దీనివల్ల మనము అధికంగా బరువు ఉంటే బరువు తగ్గుతాం, గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం పోతుంది, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ చాలా వరకు కంట్రోల్ వస్తాయండి. ఎన్ని మినరల్స్ ఉంటాయి వాటర్లో. దాంతో మనం ఇంకా ఇంగ్రీడియంట్స్ మంచిగా న్యూట్రిషియస్ ఫ్రూట్స్ని కుకుంబర్ వేస్తున్నాము, అంటే కీరా వేస్తున్నాము, డ్రాగన్ ఫ్రూట్ వేస్తున్నాము, కొత్తిమీర వేస్తున్నాము, చియా సీడ్స్ వేస్తున్నాము, సో ఆరెంజెస్ వేస్తున్నాం. ఇవన్నిట్లో మోర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ హెల్దీగా స్కిన్ని, హెయిర్ని చాలా బ్రైట్గా హెల్దీగా ఉంచుతాయి. అండ్ ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. చాలామంది పిల్లల్లో యంగ్స్టర్స్లో ఈ మనం స్వెట్ స్మెల్ ఎక్కువ రావడము, అండ్ చాలామంది అమ్మాయిల్లో కూడా సో ఆల్మోస్ట్ ఈ డిశ్చార్జెస్ అనేవి చాలా స్మెల్గా స్టిక్కీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాటర్ సరిగ్గా తాకపోవడం వల్ల, ఎస్పెషల్లీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కూడా అధికంగా అయిపోతున్నాయి. ఏ సమస్యలు ఉండద్దు అంటే నీళ్ళు బాగా తాగాలి. మనం చాలా రెమెడీస్ చెప్తాము, ఫ్రూట్స్ తినండి, ఆకుకూరలు తినండి, ఇవన్నీ తినమంటుంటాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ త్రూఅవుట్ ద డే వాటర్ ఎంత తాగుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ పెంచండి. మీకు ఏ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కానీ, యూరిన్కి వెళ్ళినప్పుడు బర్నింగ్ సెన్సేషన్స్ కానీ, యూరిన్ చాలా రెడ్ కలర్, మన చాలామందికి ఎల్లోయిష్ కలర్లో వస్తూ ఉంటుంది, స్మెల్గా వస్తుంటుంది యూరిన్ బికాస్ ఆఫ్ నీళ్ళు సరిగ్గా తాకపోవడం వల్ల. ఇలా నీళ్ళు మంచిగా ప్రిపేర్ చేసుకొని తాగడము, ఎర్లీ మార్నింగ్ లెగడము, రెగ్యులర్గా యోగా చేసుకోవడము, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. జంక్ ఫుడ్స్ తినడం ఆపేయడము. హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏముంది చెప్పండి. హెల్త్ పాడైతే మనమే ఇబ్బంది పడతాం. సో కాబట్టి హెల్త్ చాలా ప్రీషియస్ థింగ్. దానికి ఒకటే ఇంపార్టెంట్, త్రూఅవుట్ ద డే వాటర్ ఎంత తాగుతున్నారనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ పెంచుకోండి, హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.